తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. యావత్ భారతదేశంలో అన్ని వర్గాల ప్రజల కోసం తపించే ఏకైక వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని మాజీ మంత్రి నారాయణ స్వామి పేర్కొన్నారు. వెదురుకుప్పంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దళితులనే వాళ్లు రాష్ట్రంలో ఉండాలా లేదా అని చంద్రబాబుని ప్రశ్నించారు. దళితులు అన్ని వర్గాలతో పాటు సమానంగా ఉండే విధానంగా జగన్మోహన్ రెడ్డి తన పాలన కొనసాగించారని గుర్తు చేశారు. ఇది యావత్ భారతదేశంలో ఈ సమానత్వం లేని ఎస్సీ ఎస్టీ బీసీల కోసం తప్పించే జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఈరోజు భరోసా ఇచ్చినాడంటే, మీకు నేను అండగా ఉంటాను, మీకు నేను కాపాడుతాను అని ఎక్కడ ఏది జరిగినా, ఈ ఒక్క సంవత్సరం అవుతున్నది, ఎక్కడ ఏది జరిగినా అక్కడ ఒక ఎస్టీని చంపినా, ఒక ముస్లింని చంపినా, ఎక్కడ ఏది జరిగినా జగనన్న వెంటనే అడిపోయి వాళ్ళకి భరోసా ఇస్తున్నాడు. అది జగన్మోహన్ రెడ్డి. అందుకే జగన్మోహన్ రెడ్డికి పేద ప్రజల హృదయంలో దేవుడిగా నిలిచిపోయినాడు. చంద్రబాబు గారు మళ్ళీ మీకు చెప్తున్నాను, లాస్ట్ లో ఎందుకు ఇటువంటి వ్యవహారాలు చేస్తున్నారని నాకు అర్థం కాలేదు. దళితులు అనేవాళ్ళు ఇక్కడ మన ఆంధ్రలో ఉండాలన్నా లేదా? మేము దళితులుగా ఉండేవాళ్ళు, ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా ఈ సమాజంలో ఈక్వల్ గా బతకాలనే ఆలోచనతోనే ఈక్వాలిటీ రావాలంటే విద్య ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు చంద్రబాబు వచ్చి ఆ విద్యను, ఇంగ్లీష్ విద్యను కూడా తీసేశాడు. అసలు మేము హిందువులా కాదా చెప్పాల్సిందిగా నేను చంద్రబాబును డిమాండ్ చేస్తుంటా. ఈ హిందూ సమాజంలో మాకు జరుగుతున్న అన్యాయాన్ని కనీసం ఒక్క తూరైనా చంద్రబాబు భయంకరంగా మాట్లాడి వీళ్ళకి న్యాయం చేయాలా, వీళ్ళకి రక్షణ ఇవ్వాలని ఎక్కడైనా చెప్తున్నాడో చెప్పండి. కాబట్టి మేము హిందువులు అని చెప్పి మమ్మల్ని ఈ విధంగా చేస్తూ ఉంటే మాకు సమానత్వం లేకుండా మా మనోభావాలను దెబ్బతీస్తున్నారు. కానీ చదువుకున్న వాళ్ళందరూ ఏకమవుతున్నాము. అన్ని సంఘాలు కూడా ఏకం కావాలా, ప్రతి పేదవాడు ఏకం కావాలా, మన యొక్క బాధలు, మనకు జరిగే అన్యాయాన్ని ఎత్తి చూపించి సభాష్ అంబేద్కర్ అని అనిపించుకోవాల్సిందిగా నేను ఈ ఎస్సీ ఎస్టీ సంఘాలకు, బీసీ సంఘాలకు విజ్ఞప్తి చేస్తున్నాను. జగనన్న ఉన్నంత వరకు ఈ పేదవారికి ఎటువంటి ఇబ్బందులు కలగదు. చంద్రబాబు ఉన్నంత వరకు ఈ పేదవాళ్ళ ముందుకు వచ్చే కార్యక్రమాలు జరగదు. కాబట్టి చంద్రబాబు ఇప్పుడైనా రాజ్యాంగ చట్టాన్ని ఒక్క తూరి చదువుకొని ఈ ఎస్సీలకు జరిగే ఈ బాధల్ని చూసి వాళ్ళకి న్యాయం చేయాల్సిందిగా చంద్రబాబుకి మరి ఒక తూరి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నువ్వు వచ్చినప్పటి నుంచి, మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దాదాపు 390 మంది ఎస్సీ ఎస్టీ బీసీల పైన మర్డర్ కేసులు పెట్టడం జరిగింది. ఎంతమందిని జైలుకి పంపిస్తున్నారు? కడానా నార్త్ కొరియాలో ఏ విధంగా జైలుకి పంపిస్తున్నారు పేదవాళ్ళని, ఏ విధంగా చదువు లేకుండా పేదవాళ్ళని చుట్టూ అణగదొక్కుతున్నారో ఆ విధంగా చేస్తున్నాడు. చంద్రబాబు నువ్వు ప్రైవేట్ పరం చేసినావు, మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేట్ పరం చేసినావు, అదేవిధంగా ప్రాజెక్టులు ప్రైవేట్ పరం చేసినావు. ఇప్పుడు అమరావతిని ఒక ముగ్గురు పెట్టుకుని వాళ్ళకి టెండర్లు ఇచ్చి వాళ్ళకి ఇస్తున్నావు. దీన్నంతా చూస్తుంటే ఈ ప్రైవేట్ పరం చేస్తే ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కూడా డాక్టర్లు కాలేరు, ఇంజనీర్లు కాలేరు. ప్రైవేట్గా ఉంటే మేము డబ్బులు కూడా పెట్టి కట్టలేము. అందుకే జగనన్న ఇంగ్లీష్ మీడియం తెచ్చుకుని 3వ తరగతి నుంచి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాడు. దాన్ని వెంట పునరుద్ధరించు. ఈ ప్రైవేటు వ్యవస్థల్ని మళ్ళీ జాతీయం చేయాల్సిందిగా మెడికల్ కాలేజీలు నేను చెప్తున్నాను. అదేవిధంగా రోడ్లు ప్రైవేట్ పరం చేస్తావు, ఫ్యాక్టరీలు ప్రైవేట్ పరం చేస్తున్నావు, విద్యను ప్రైవేట్ పరం చేస్తున్నావు, ఈ కడానా ప్రాజెక్టులు ప్రైవేట్ పరం చేస్తున్నావు. కాబట్టి నీ ఉద్దేశం ఏమంటే పేదవాడు ఎవడు కూడా చదవకూడదు, పేదవాడు అనేవాడు కలెక్టర్ కాకూడదు, పేదవాడు అనేవాడు జడ్జి కాకూడదు అంటున్నారు. కాబట్టి దయచేసి నువ్వు ఆలోచించాల్సిన కోరుకుంటూ సుప్రీంకోర్టుకు, హైకోర్టుకి నా విజ్ఞప్తి. కారం చేలో 7 మందిని చంపినారు. మీరు ఇంకా కంటిన్యూగా చెప్పాలంటే ఇది ఈ రోజంతా చెప్పచ్చు. కుంభకోణాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే జగన్ ముఠా ధర్నాలు చేస్తూ డ్రామా ఆడుతుందని రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు ఆరోపించారు. కాకినాడ క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తొలి ఏడాదిలో 10% హామీలను కూడా అమలు చేయని జగన్ ప్రభుత్వం ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని తెలియజేశారు. కూటమి ప్రభుత్వం తొలి ఏడాదిలోనే 70% హామీలను అమలు చేసిందని, ఏ ప్రభుత్వం చేయని విధంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుందని స్పష్టం చేశారు. ఈ మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, కాకినాడ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్, ఎమ్మెల్యే సత్యప్రభ, మాజీ ఎమ్మెల్యేలు వర్మ, పిల్లి సత్యబాబు, బీజేపీ నాయకులు మాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు. శుభాకాంక్షలు. ఈవేళ జూన్ 4వ తారీఖు చరిత్రలో ఒక గుర్తుండిపోయే రోజు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక చరిత్రాత్మకమైన రోజు. ఈరోజు
రాష్ట్ర ప్రజల యొక్క వ్యతిరేకతను చూపించి 2024 జూన్ 4న నిరంకుశ భారత్వానికి వ్యతిరేకత పలికిన రోజు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సంవత్సర కాలం పాటు ఈ ఎన్డీఏ గవర్నమెంట్ ఓన్లీ అభివృద్ధి నిదానంగా పనిచేస్తూ వస్తుంది. ఈ అభివృద్ధి నిదానంగా పనిచేస్తూ వస్తున్న విధానంలో ఓర్వలేక ఈవేళ ఏదో వెన్నుపోటు దినం అని చెప్పి వాళ్ళు మొదలుపెట్టారు. వెన్నుపోటు దినము అంటే ఏంటో కూడా అర్థం తెలియని వాళ్ళు ఇటువంటివన్నీ చేస్తారు. ఇప్పుడు మేము వస్తూ ఉంటే చూసాం సర్పంచ్ జంక్షన్లో 10 మంది కూడా లేరు ఆ వెన్నుపోటు దినంలో. దీంట్లో ప్రజల యొక్క మద్దతు లేకుండా చేసే కార్యక్రమాలన్నీ అలాగే ఉంటాయి. 100% డీలర్లకు అప్పచెప్పడం వలన అవినీతి టోటల్ తగ్గుతుంది. ఇదివరకు ఏం చేసేవారంటే వాహనాల్లో తీసుకొచ్చినట్టు అక్కడ పెట్టి అదే మళ్ళీ రైస్ మిల్లుకి అమ్ముకునేవారు. ఇప్పుడు ప్రత్యేకంగా వారికి చేరుతుంది. ఇంటి దగ్గరికి వెళ్ళి వాడు కావాల్సిన వాళ్ళు తీసుకుంటారు. తీసుకున్న వాళ్ళు ఎవరనేది మనకు ఐడెంటిఫై అవుతుంది. అదే మనం వాహనానికి ఇచ్చేసిన తర్వాత అతని ఒక్క రెస్పాన్సిబిలిటీ అయిపోతే ఆ వాహనంలో ఉన్న రైసు ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలిసేదే. మీకు ఇదివరకు జరిగిన స్కామ్ అంతా మీకు తెలిసిందే. ఇప్పుడు మాత్రం ప్రతిదీ కూడా అకౌంటబిలిటీ, డిజిటల్ ట్రాకింగు, ఎవరింటికి ఎలా వెళ్ళాలి అన్నది ఒక కార్యక్రమంతో చేశారు. అందుచేత దీంట్లో ఎక్కడ అవినీతి జరగడానికి ఆస్కారం లేదు. కూటమి ప్రభుత్వం అంటారా 6 హామీలని 100% అమలు చేస్తాయి. 2 హామీలు ఉన్నాయి. 2 హామీలు ఆగస్టు 15 బస్సు ఇది, ఈ నెలలో మిగిలిన ఇది కూడా 2 హామీలు, 6 హామీలు 100% అమలు జరుగుతాయి. మేము ఏదో ధర్నాలు చేద్దాం, మాకు ఎగ్జిస్టెన్స్ ఉందని చూపించుకోవడం కోసం చేసే తప్ప ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు. ప్రతి స్కీము డెవలప్మెంటు ప్రజలందరూ చూస్తున్నారు. ఇప్పుడు మీరు రోడ్లు గొంతులు మొత్తం పూర్తి చేయబడ్డాయి. ఇదివరకు అవి పూర్తి చేయబడ్డాయా? అది ప్రజలు చూస్తున్నారు కదా. మీకు పెన్షన్లు అన్నీ కూడా 15, 17, 20వ తారీఖు వచ్చాయి. ఇవాళ 31వ తారీఖున పెన్షన్ ఇస్తున్నాం, అవి చూస్తున్నారు కదా. 1వ తారీఖున జీతాలు ఇస్తున్నాం, అవి చూస్తున్నారు కదా. ఇంటింటికి రేషన్ అందరికీ అందుతుంది, చూస్తున్నారు కదా. అన్ని స్కీములు కూడా పద్ధతి ప్రకారంగా అమలు చేస్తున్నాం. అంచేత దీంట్లో ఎన్డీఏ ప్రభుత్వం చాలా గర్వంగా చెప్పుకుంటుంది. ఈ 1 సంవత్సరం చాలా అద్భుతమైన పాలన. ఇది కాకుండా ఇండస్ట్రియలైజేషన్ కూడా చాలా ఎక్కువ ఇండస్ట్రియలైజేషన్ తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారి కృషితో రాష్ట్రంలో 5 పెద్ద ఇండస్ట్రీలు వస్తున్నాయి. లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారబోతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడు సంత మార్కెట్ సమీపంలో 8 ఏళ్ల చిన్నారిని అత్యాచారం చేసిన షేక్ చిన్నా మీరాను కఠినంగా శిక్షించాలని వైసీపీ పార్టీ పట్టణ అధ్యక్షుడు అంబటి రమేష్ డిమాండ్ చేశారు. ఆకువీడు వైసీపీ పట్టణ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నగర పంచాయతీ చైర్పర్సన్ జామి హైమావతి, నంద్యాల లక్ష్మీ సీతారామయ్యలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. చిన్నారిపై అత్యాచార ఘటన సమాజానికి సిగ్గుచేటన్నారు. మహిళలకు, చిన్నారులకు రక్షణ కల్పించాలంటే పట్టణానికి మద్యం షాపులు దూరంగా ఉండాలన్నారు. చిన్నారి కుటుంబానికి వైసీపీ పార్టీ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మోర జ్యోతిరెడ్డి, జి సావిత్రి, కౌన్సిలర్లు పడాల శ్రీనివాసరెడ్డి, గేదెల అప్పారావు, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. ఆకువీడు నగర పంచాయతీ 5వ వార్డులో నిన్నటి రోజున ఒక 8 సంవత్సరాల బాలిక మీద అత్యాచారం చేయడం జరిగింది. 60 సంవత్సరాల వృద్ధుడు పాప ఆడుకుంటున్న ప్లేస్ని తీసుకెళ్ళి చేపట్టుకొని లాక్కెళ్ళడం జరిగింది. అది చాలా అమానుషం. ఎందుకంటే చిన్నపిల్ల ఇప్పుడు ఇంత క్రూరత్వం, ఇంత మూర్ఖత్వం కలిగి అంత రాక్షసత్వం వహించిన వాడికి ఉరిశిక్ష వేయాలి. ఆ పాపను అమానుషంగా అత్యాచారం చేశాడు. అతనికి మనవరాలు, మనవాళ్ళు ఉన్న వయసులో ఉన్న పిల్లల్ని తీసుకెళ్ళాడంటే వాడిని మామూలుగా మాట్లాడడానికి కూడా మాటలు సరిపోయింది నా ఉద్దేశ ప్రకారం. పాప ఈరోజు హాస్పిటల్కి వెళ్ళి ఆ పాపతో మాటలు వింటుంటే, ఆ చిన్నారి వాళ్ళు చెప్తుంటుంటే ప్రతి ఒక్కళ్ళ హృదయం కూడా తల్లడిల్లిపోద్ది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి పిల్లలు ఉంటారు. ఆడు మనిషా మూర్ఖుడా అన్న విషయం మీద చాలా ఖండిస్తున్నాం. వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా మా ప్రొద్దుటి విషయం తెలిసిన వెంటనే పాప దగ్గరికి వెళ్ళడం జరిగింది. పాప తల్లిదండ్రులకి వాదార్చడం జరిగింది. అదేవిధంగా పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ ఎవరైనా చూస్తే ఆ అత్యాచారం చేసిన వాడిని అక్కడే ఉరి తీయాలన్నంత ఆవేశం వస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. కానీ ఎంత క్రూరత్వంతో ఉన్న వాళ్ళని కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లో పెట్టడం కాదు, ప్రజల మధ్యన ఎలాంటి వాడిని ఉరి తీయాలని వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తున్న విషయాన్ని. జరిగిన సంఘటన యావత్తు ఆకువీడు ప్రజానీకానే కాకుండా జిల్లాలో ఉన్న అందరినీ కూడా కలిసివేసే సంఘటన. ఒక అమానుష చర్య. ఒక మైనర్ బాలికపై స్థానికంగా ఉన్న 65 సంవత్సరాలు పైబడిన వృద్ధుడు షేక్ మీరా సాబ్ అనే వ్యక్తి నిన్నటి రోజున
మైనర్ బాలికపై అత్యాచార సంఘటన చేయడం జరిగింది. వారి తల్లిదండ్రులు ఆ విషయం తెలిసిన తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళగా ఆ చంటి పాప చెప్పిన ఆ దృశ్యాలు వింటే మరి అందరూ కూడా కంటంట నీరు వచ్చే పరిస్థితి. పాపను సందర్శించి పాప తల్లిదండ్రులకు ధైర్యం చెప్పడం జరిగింది. వారితో పాటుగా మేము కూడా ఉన్నాం. ఆ పాప చెప్పిన విషయాలు స్వయంగా మా చైర్పర్సన్ గారు తెలుసుకోవడం జరిగింది. చైర్పర్సన్ గారు కూడా మరి కంటి నుంచి నీరు వచ్చే పరిస్థితి, అటువంటి అమానవీయ సంఘటన జరగటం మన ప్రాంతంలో అందరూ కూడా కలిసివేసే సంఘటన. నిన్నటి రోజున ఆకివీడు నగర పంచాయతీలో పరిధిలోని 5వ వార్డులో అత్యాచార ఘటన చాలా కలత చెందాం. నిన్నటి రోజు జరిగితే ఉదయం ఈ విషయం తెలిసి మా నాయకులందరూ కూడా వెళ్ళటం జరిగింది. దీన్ని వెంటనే తెలుగుదేశం వారు అత్యాచారం చేసిన వారు మా పార్టీని సస్పెండ్ చేస్తున్నామన్నారు. పార్టీని సస్పెండ్ చేస్తే అత్యాచారం వెనక్కి తిరిగి వస్తుందా? రాదు. కాబట్టి ఇలాగా మీ పార్టీ కార్యకర్తలు అందరూ అత్యాచారం చేసుకున్న వాళ్ళందరూ మీరు సస్పెండ్ చేస్తూ ఉంటారా? తగిన చర్యలు తీసుకోవాలి. మీరు కూడా అటువంటి మేము పార్టీని సస్పెండ్ చేసామనటం కూడా చాలా హాస్యాస్పదంగా ఉంది. ఈ అత్యాచారం జరిగిన ఘటనల ఇంటి వద్దనే బెల్ట్ షాపులు ఉంటే తాట తీస్తామని చంద్రబాబు నుంచి చెప్తాడు. కానీ ఇక్కడ లోకల్ నాయకులా లేకపోతే ఎవరు నియోజకవర్గ స్థాయిలో ఎవరైనా బెల్ట్ షాపులు మెయింటైన్ చేస్తున్నారా? ఈ అరాచకాల కారణం మద్యం ఒకటి. ఈ మద్యాన్ని వెంటనే ఇది బెల్ట్ షాప్ని రద్దు చేయాలని, మా జగన్ ప్రభుత్వంలో ఏదైనా జరిగితే కాకి గోళ్ళ కావని అంటే అదే నిజం అనుకుని అందరూ కూడా నమ్మేవారు. జగన్ గారు చేసిన మంచి పనులు చేసిపోవడం కల్లా ఇవాళ ఈ మా పార్టీకి ఈ స్థితి వచ్చింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కూటమి ప్రభుత్వ పాలన సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు. గత జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన మంత్రి నాదెండ్ల. ప్రజలపై జగన్ కోపం రోజు రోజుకి పెరిగిపోతుందన్న టీడీపీ నేత నక్కా ఆనంద్ బాబు. ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదనే ఫ్రస్ట్రేషన్ తో రౌడీ షీటర్ల పంచన చేరుతున్నాడని ఆగ్రహం. కాపు సామాజిక వర్గంపై మరోసారి కక్ష సాధింపునకు ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధమయ్యారు. విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి అంబటి. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.